తిరుపతిలో మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి టీటీడీ గోశాలలో 3 నెలల కాలంలో 100 ఆవుల వరకు చనిపోయాయని చెప్పని ఆధారాలతో ఫోటోలతో సహా ఆ విషయాన్ని బయట పెడితే దాని మీద నిన్న లోకేష్ గారు ఎక్స్లో పోస్ట్ చేస్తూ వైసీపీ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు అని చెప్పాను. అలాగే భావన్ ప్రకాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మేము చెప్పినటువంటి విషయాలని సగం అంగీకరిస్తూ ఆయన మాట్లాడటం జరిగింది. మేము ఫోటోలతో సహా బయట పెట్టినటువంటి అంశాన్ని మీరు ఏ ఆధారాలతో అది కాదు అని చెప్పారు? ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి బాధ్యత కలిగినటువంటి ఏ అధికారి కూడా దీని మీద మాట్లాడలేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు టీటీడీ సంబంధించినటువంటి గోశాలలో ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి అనే దాని మీద ఒక కమిటీ వేసి నిజ నిర్ధారణ లెక్కలతో సహా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మొత్తం యావత్ హిందూ సమాజానికి చెప్పాల్సినటువంటి బాధ్యత లేదా అని చెప్పని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే టీటీడీ ఒక రాజకీయ కేంద్రం కింద మార్చేశారు. అది ప్రపంచ ధార్మిక ఆధ్యాత్మిక కేంద్రం అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నియామకాలతో సహా ఈఓలు అదే అధికారులు రాజకీయ నాయకులు పోస్టింగులతో సహా దాన్ని ఒక రాజకీయ కేంద్రంగా మార్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ 10 నెలల కాలంలో భక్తులకి సేవలు అందించడంలో కానీ వారి మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయి అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎందుచేతనంటే చూడండి, ఈరోజు జరిగినటువంటి సంఘటన భద్రతా వ్యవస్థని దాటుకుంటూ మహాద్వారం వరకు కూడా పాదరక్షలతో కొంతమంది వెళ్ళారు అని అంటే అది టీటీడీ ప్రతిష్ట దిగజారడం కాదా? దాంతోపాటు ఈరోజు మధ్యాహ్నం స్వామివారి నైవేద్యం కూడా 15 నిమిషాల పాటు ఆలస్యం అయింది అని అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికారుల యొక్క పనితీరు, వారి శ్రద్ధ కనపట్లేదా? అర్థం అవట్లేదా? ఏ రకంగా ఈ 10 నెలల కాలంలో పరిపాలన జరుగుతుందో ఇలాంటి పరిస్థితులు గోశాలలో జరిగినటువంటి తప్పులు ఎలా సరిదిద్దుకుంటారో మాకైతే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ గోమాతలు మరణించడానికి ప్రధానమైనటువంటి కారణం సరైనటువంటి మందులు లేక, సరైనటువంటి ఆహారం లేక, సరైనటువంటి నిపుణులైనటువంటి వైద్యులు లేక, వైద్య సౌకర్యాలు లేక, గోమాత ఆలనా పాలన చూసేటటువంటి వారి లేక జరిగింది, ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పని భావిస్తాను. నిన్న ఫోటోలు చూసిన తర్వాత మనకి అనిపిస్తూ ఉంది ఎంత హృదయ విదారకంగా ఆ గోవులు మరణించాయి. బక్క చిక్కిపోయి ఆహారం లేక, పర్యవేక్షణ లేక, చిన్న ఆవులు చిన్న దూడలు నిన్న మరణిస్తే ఈ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల యొక్క నిర్లక్ష్యం అనేది కొట్టొచ్చినట్టుగా ఫోటోల్లో కనపడుతోంది అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో చాలా డైరీలు ఉన్నాయి, చాలా గోశాలలు ఉన్నాయి. అందరూ కూడా చాలా శ్రద్ధగా, చాలా బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి ఈ సంఘటన జరగడానికి యాజమాన్యం అంటే టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు బాధ్యత రాహిత్యం మాత్రమే అని చెప్పని ఈ సందర్భంగా మనం చెప్పొచ్చు. దీనికి అసలు ఎవరు సమాధానం చెప్తారు? తిరుమల తిరుపతి దేవస్థానంలో నిన్న మేము చేసినటువంటి జరిగినటువంటి సంఘటనలని ఫోటోలతో సహా ఆధారాలతో సహా ప్రపంచం దృష్టికి తీసుకొస్తే దీనికి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి
అధికారులు ముందుకొచ్చి ప్రెస్కి బ్రీఫింగ్ ఇచ్చి చెప్పాల్సినటువంటి బాధ్యత లేదా? ఇంత బాధ్యతారాహిత్యంగా మీరు వ్యవహరిస్తున్నారంటే దీన్ని ఏమనుకోవాలి? అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా సెలబ్రిటీలకి పనిచేస్తుంది తప్ప సామాన్య భక్తులకి పనిచేస్తున్నటువంటి వారి భక్తుల యొక్క అవసరాలు తీరుస్తున్నట్టుగా ఎక్కడ కనపడలేదు. పబ్లిసిటీ తప్ప ఆధ్యాత్మిక కానీ లేకపోతే అక్కడ వచ్చేటటువంటి భక్తులకి ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాలు అందించాలి అని చెప్పిన ఆలోచనే అసలు ఎక్కడ కూడా మనకు కనపడలేదు. ఎందుకంటే సామాన్య భక్తుల సంగతి సరే 300 రూపాయల టికెట్లు ఆన్లైన్లో తీసుకున్నటువంటి వారికి కూడా 6 గంటల పాటు దర్శనానికి సమయం పడుతుందని అంటే ఏ రకంగా సెలబ్రిటీల లేకపోతే పెద్ద వాళ్ళ సేవలో టీటీడీ తరిస్తుందో మనకు అర్థం అవుతుంది. లోకేష్ గారు పిఏని దాదాపుగా 100 మందిని ప్రతిరోజు కూడా దర్శనం చేయిస్తూ ఉంటే ప్రతిరోజు కూడా అక్కడ పెద్ద వాళ్ళందరికీ కూడా ప్రోటోకాల్ ఉన్నటువంటి వాళ్ళు మిగతా అందరి దర్శనాలు పూర్తయ్యేటప్పటికి సామాన్య భక్తుల పరిస్థితి 300 రూపాయల టికెట్లు ఆన్లైన్లో తీసుకున్నటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏ రకంగా ఎన్ని గంటలు ఆలస్యంగా దర్శనం అవుతుందో మనం చూస్తూ ఉన్నాం. ఇది టీటీడీ కాదు, ఇది టీడీపీ కార్యాలయంగా పూర్తిగా మార్చేశారు. ఎవరు సంబంధించినటువంటి వారు అక్కడ ఉన్నటువంటి వారిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వాళ్ళ దర్శనాల సంఖ్య విఐపి దర్శనాల సంఖ్య రోజుకి వేలల్లో పెరిగిపోవడం మూలంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క స్వామివారి యొక్క దర్శనం సామాన్య భక్తులకి దూరం అయిపోయింది అని చెప్పని మేం చెప్పడం కాదు, పత్రికలే ఘోషిస్తూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు. ఈరోజు మా హయాంలో అయితే ఒక పరిమితి ఉండేది, ఎన్ని దర్శనాలు చేయించాలి, ఏ రకంగా చేయించాలి, ఒక క్రమ పద్ధతిలో నడిచినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో మనం చూసాం. కానీ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టని దిగజారిపోతున్నట్టుగా అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు మనకు అర్థమవుతా ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి రోజున జరిగినటువంటి తొక్కిసలాట్లో మృతి చెందినటువంటి పరిస్థితి, 6 మృతి చెందినటువంటి పరిస్థితి కానీ ఈ మధ్య చూడండి అక్కడ ఉన్నటువంటి భద్రతా వైఫల్యం మూలంగా తిరుమలలో ఎగ్ పలావ్ అని చెప్పారు. ఎప్పుడైనా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నడిచినాయా? అలాగే అలిపిరికి సంబంధించినటువంటి భద్రతా లోపాలు, అలాగే పైన ఒక బెల్ట్ షాపు నడిపినట్టుగా పోలీసులు పట్టుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో. అలాగే ఈఓకి చైర్మన్కి గొడవలు వస్తే దాన్ని దాచిపెట్టడం ఒకటి కాదు, ప్రతి విషయాన్ని కూడా వివరణ ఇవ్వకుండా దాచిపెడుతూ పైకి ఒక మెంటల్ మనిషి పైకి వచ్చి ఏ రకంగా ప్రవర్తించాడో, ఏ రకంగా భద్రతా వైఫల్యం జరిగిందో మనకు కనబడతా ఉంది. చెప్పులు వేసుకుని రావడం, బూట్లు వేసుకుని రావడం, మద్యం దొరకటం, అలాగే నైవేద్యాలు ఆలస్యం అవడం. ఏంటి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ సమాజానికి ఈ ప్రభుత్వము తిరుమల తిరుపతి దేవస్థానము ఏ విధమైనటువంటి సమాధానం చెబుతుంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. తిరుమలలో ఫ్రాంక్ వీడియోలు తీస్తున్నారు, ఎవరు ఆపేవాళ్ళు లేరు, దాన్ని అలా చేయకూడదని చెప్పేటటువంటి వాళ్ళ పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇంత ఘోరంగా ఎందుకు చెప్తున్నామంటే గోమాత అనేది మీకు ఒక పబ్లిసిటీ ఏమో, కానీ మాకు మాత్రం గోమాత మన సెంటిమెంట్తో కూడుకున్నటువంటి అంశం అని చెప్పని ఖచ్చితంగా మేము చెప్పగలం. ఎందుకంటే మా హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గోమాత యొక్క విశిష్టతను వివరిస్తూ, అలాగే గుడిగో గోమాత అని చెప్పని అందరికీ కూడా గోవుల్ని వాళ్ళకి సంబంధించినటువంటి టెంపుల్స్ వాళ్ళందరికీ ఇచ్చి దాన్ని అనేక రకాలుగా పూజించడం జరిగింది. కాబట్టి హిందూ ధర్మాన్ని కాపాడాలి అనుకునేటటువంటి వారందరూ కూడా ఈ సంఘటనలన్నింటినీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని నిశ్చితంగా గమనించాలి అని చెప్పని కూడా కోరుతున్నాం. రాష్ట్రంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఈ రోజే కొత్త కాదు, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి గోశాలలో జరిగినటువంటి కార్యక్రమాలే కాదు, 14 నుంచి 19 వరకు విజయవాడ నగరంలో కనకదుర్గమ్మ అమ్మవారి గోశాలలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినాయి. ఆ రోజు కూడా గోవులన్నీ కూడా చనిపోవడం జరిగింది. కొన్ని గోవులు మేమందరం కూడా వెళ్ళాం. అసలు గోశాలను ఇక్కడి నుంచి తీసేసి చాలా దూరంగా తీసుకునేటటువంటి పరిస్థితి కూడా ఈరోజు అక్కడ నెలకొంది. కాబట్టి సంరక్షణకి తిరుమల తిరుపతి దేవస్థానం ఏం చేయబోతా ఉంది,
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ఆలయాలకు సంబంధించినటువంటి గోశాలలు అనేక ఉన్నాయి. ఆ గోశాలలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? మాకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆయా గోశాలలో సరైనటువంటి సౌకర్యాలు లేకుండా దానికి కావాల్సినటువంటి ఆహారాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేయకుండా నడుస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గోశాలలోనూ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినట్టుగా జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పని, ఇలాంటి సంఘటనల పట్ల ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ గో సంరక్షణ విషయంలో కానీ, దేవాలయాల సంబంధించినటువంటి వాటి విషయంలో కానీ ఈ ప్రభుత్వం ప్రదర్శిస్తున్నటువంటి నిర్లక్ష్యం, లేకపోతే ఈరోజు చూడండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ 10 నెలల కాలంలో ఎన్ని గుళ్ళుని కోల్చడం జరిగిందో. విజయవాడ నగరంలో వివి నరసరాజు రోడ్లో గోశాలని నగరపాలక సంస్థ అధికారులు కూల్చేయడం జరిగింది. అలాగే ట్రెండ్ సెట్లో కడుతున్నటువంటి వినాయక స్వామికి సంబంధించినటువంటి టెంపుల్ని కట్టేసిన తర్వాత 2 బుల్డోజర్లు తీసుకొచ్చి కోలుకొట్టడం జరిగింది. అలాగే నరసరావుపేటలో కానీ, అలాగే విశాఖపట్నంలో కానీ, అలాగే కోసూరులో కానీ, అలాగే జ్యోతినారాయణ క్షేత్రంలో కాశీరెడ్డి దీనికి సంబంధించినటువంటి గోశాలలో కానీ అన్నదాన సత్రాలు కానీ కూల్చేయడం, ఈ రకమైనటువంటి దానికి ఎక్కడా కూడా సంఘటన జరిగిన తర్వాత దీని మీద పశ్చాత్తాపం కానీ దాని మీద వివరణ ఇవ్వడం కానీ లేకుండా ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం గత 10 నెలల కాలంలో జరుగుతున్నటువంటి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అంశాలని మేం చెప్పడం కాదు, ఇవన్నీ కూడా జరిగినటువంటి వాస్తవాలు. ఏ ఆధారాలతో మీరు జరగలేదని చెప్తున్నారో ప్రజల ముందు పెట్టాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతాం. మేమైతే ఫోటోలతో సహా గోశాలలో 3 మాసాలలో జరిగినటువంటి సంఘటనలు, మరణాలని మేము ప్రజల ముందు పెట్టాం. కాబట్టి అంటే బాధ్యత లేదు, బాధ్యత రాహిత్యం అనేది కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది. లడ్డూలో బురద జల్లాలనే ప్రయత్నం చేసి కల్తీ జరిగిందని చెప్పారు. తర్వాత వైకుంఠ ఏకాదశి రోజున అక్కడ జరిగినటువంటి తొక్కిసలాటలో 6 మృతి చెందారు, గోవులు మృతి చెందినాయి, దర్శనాలు ఆలస్యం అవుతా ఉన్నాయి. రాష్ట్రంలో ఈ ప్రభుత్వము గుళ్ళని కాపాడటంలో, హిందూ ధర్మాన్ని కాపాడటంలో, గోవుల్ని కాపాడటంలో, గోశాలల్ని సంరక్షించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది అని చెప్పి ఈ సందర్భంగా చెబుతూ దీని మీద ఒక కమిటీ వేసి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సినటువంటి ఆవశ్యకత, బాధ్యత ప్రభుత్వం ఉంది. లేకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ 10 నెలల కాలంలో జరిగినటువంటి సంఘటనలన్నింటినీ కూడా సవివరంగా ప్రజల్ని ఈ ప్రభుత్వం యొక్క నైజాన్ని, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని తెలియజేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా మాట్లాడుతాం.